రెచ్చగొట్టే విధంగాను లేదా కూటమి పార్టీ మధ్య చిచ్చు పెట్టడానికి చేసే ప్రయత్నాలు ఇవన్నీ కూడా ప్రజలు కూడా గమనించుకోవాలా, నాయకులందరూ కూడా గమనించుకోవాలా. అలా చిచ్చు పెట్టి మరలా ఈ రాష్ట్రాన్ని దోసేయడానికి, ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేయడానికి పూనుకునే ఆ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుతున్నాను. నేను ఒక్కడే అడిగేవాడిని, నిజంగా చెప్తున్నాను. సీనుతో కొట్టించారా కొట్టకపోతే తర్వాత తిరిగే పరిణామాలు అంటే అంత కల్తీ మద్యం, నరాలు బలహీనపరిచే మద్యం, ఏమాత్రం దాన్ని క్లియర్ చేయకుండా, దాన్ని ప్యూరిఫై చేయకుండా రా ఆల్కహాల్ వాడటం వల్ల అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారు. కానీ ఆయన 30,000 కోట్లు చూస్తా ఉన్నారు తప్ప 5 లక్షల కుటుంబాల్లో ఆ ఇంటి యజమాని మరణిస్తే ఆ కుటుంబం పరిస్థితి ఏంటి, అక్కడ ఆయన పుట్టిన పిల్లల పరిస్థితి ఏంటి, భార్య పరిస్థితి ఏంటి అనేది కనీసమైన జ్ఞానం కూడా ఆయన కాదు. ఇవాళ నారా చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత అన్ని ఎప్రూవ్డ్ బ్రాండ్లే, దాంతోపాటు గంజాయిని అరికట్టడం, దాంతోపాటు ఎక్కడా కూడా ఈగల్ అనే టీముతో ఉక్కుపాదంతో అణిచివేస్తూ వాళ్ళు ఊరు వదిలి రాష్ట్రాలు వదిలి పారిపోయే పరిస్థితి కలిపి గంజాయికి ఎడిక్ట్ అయిన వాళ్ళు మానేనన్నా మానేస్తారు, లేదా ఈ రాష్ట్రం వదిలిపోయి వేరే రాష్ట్రంలో నివాసం ఉంటున్నారు. సో అలాంటి పరిస్థితి వాళ్ళ ప్రజలందరూ కూడా గమనించాల్సింది. నిన్న ఒక పసిపిల్లని 10 సంవత్సరాల పిల్లడు నిన్న మరణించి వాళ్ళు చంపేసి గంజాయి మత్తులో ఉన్న వైఎస్ఆర్సీపీ కేడర్ చంపేసి 3 సంవత్సరాలు అయింది. అది ఒకసారి గుర్తు చేసుకుంటే ఎంత దారుణంగా చంపబడ్డాడు ఒకరు. అది గంజాయి. ఆ గంజాయి తర్వాత వాళ్ళని పట్టుకుని అరెస్ట్ చేసి ఎందుకు చంపామంటే మాకు చంపినట్టే తెలియదు అని చెప్తా ఉన్నారు. ఆ గంజాయి మత్తులో అలాంటి పరిస్థితి ఏర్పడతా ఉన్నాయి. మనిషి తత్వం మరణంతోనే మారు తప్ప బతికి ఉన్నంతకాలం మారదని చెప్పి శాస్త్రం చెబుతూ ఉంది. చాలామంది పెద్దలు కూడా దాన్ని వాడుతూ ఉంటారు. ఇవాళ వైఎస్ఆర్సీపీ పార్టీ విధానాలు చూస్తే ఇప్పటికి కూడా మహిళలను కించపరిచే విధంగా మాట్లాడటం చాలా దురదృష్టకరం. ఒకసారి ఒక మహిళని కించపరిచి దారుణమైన దెబ్బతిని పాతాళానికి వెళ్ళిపోయినా కూడా వాళ్ళ మనసులు మాటలు మారలేదంటే ఆ పెద్దలు చెప్పిన శాస్త్రం ఇవాళ కళ్ళగట్టినట్టు కనపడుతూ ఉంది. ఇవాళ కోడి కత్తిరించి గొడ్డలకి పాకారు వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళని చెప్పి గొడ్డల పార్టీ అని వాడితే దానికి వాళ్ళ నాయకులే మాది గొడ్డల పార్టీ అని చెప్పుకోవడానికి మాకేం భయం లేదు, బాధ లేదు, మా నాయకుడు పరశురాముడు అని చెబుతా ఉన్నారు. పరశురాముడు గొడ్డలు పట్టుకుని యుద్ధం చేశాడంట. కానీ ఆ పరశురాముడు పౌరుషం కోసం చేస్తుంటాడు. మరి ఈ పరశురాముడు పరుసుల కోసం చేస్తా ఉన్నాడు. ఈయన పరశురాముడు మేము కూడా ఖచ్చితంగా ఆయన పరశురాముడే అనుకుంటున్నాం. ఎందుకంటే ఎప్పుడు ఆయన ఎత్తుకులాడే పరుసుల కోసం, డబ్బుల కోసం చూస్తా ఉన్నాం కదా. ఆయన పిఏ అనే వ్యక్తి, అతనికి కేఎన్ఆర్ అయితే ఉంది, అతని వాళ్ళు 1,000 కోట్ల రూపాయలు వచ్చిందంటే ఇది ఎలా సాధ్యం? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి 2004లో 2004లో ఎలక్షన్ ఎఫిడవిట్లో రాజశేఖర రెడ్డి గారు ఇచ్చిన ఆస్తి విలువ ఎన్నో లక్షల అప్పును 5 కోట్ల ఆస్తి అది ఇచ్చారు. ఇవాళ వేలాది కోట్లు ఏ వ్యాపారంలో వచ్చింది? లక్షలాది కోట్లు. అంటే ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు అడ్డు పెట్టుకుని 1,00,000 కోట్లు తోసేస్తే ఈడీ వాళ్ళు, లేకపోతే సిబిఐ వాళ్ళు
ఎతికి వాళ్ళకు 43,000 కోట్ల రూపాయల ఆస్తులు సీజ్ చేయడం జరిగింది. 43,000 కోట్లు అక్రమ సంపాదన అండి. అది అప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు. ఈయన 2019-24లో ముఖ్యమంత్రి అయిన తర్వాత స్వయంగా ఆయన అనుచరులు ఆయన గణాలు విచ్చలు విడిగా మద్యం ద్వారా కొన్ని వేల కోట్లు కాజేస్తే డబ్బులు తింటే పర్వాలేదు, కానీ ఇక్కడ 5 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు రాష్ట్రంలో. ఈ రోజు కూడా ఆ మూలాలు